యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మంచితనం అనే పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగానున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చెను. బోయజు తన పొలములో పరిగె ఏరుకోవడానికి వచ్చిన యువతి అయిన రూతు పట్ల తన దయ మరియు దాతృత్వాన్ని ప్రదర్శించిన సందర్భంలో ఈ మాటలు పలికాడు బోయజు. బోయజు మాటలను గమనిస్తే రూతు తన అత్తగారైన నయోమి పట్ల విధేయత, విశ్వసనీయతను గుర్చి అతని కృతజ్ఞత మరియు ప్రశంసలను వెల్లడిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువగా వారు దేవుని స్వభావం మరియు ఆయన ప్రజలతో ఆయనకున్న సంబంధాన్ని గురించినటువంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా సూచించాడు బోయజు. ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద రూతు భద్రత మరియు కాపుదలను పొందినదని బోయజు అంగీకరించాడు. నయోమి పట్ల ఆమెకున్న విశ్వసనీయతను మరియు నయోమి సేవించే దేవునిపై ఆమెకున్న నమ్మకాన్ని అతను గుర్తించాడు. ఈ వాక్యం గురించి లోతుగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు దేవుని యొక్క మంచితనం మరియు విశ్వాసం గుర్తుకొస్తాయి. మనం కష్టాలను ఎదుర్కొంటున్నా లేదా అనిశ్చితి సందర్భాలు ఎదుర్కొంటున్నా దేవుడు మనతో ఉన్నాడని, మనల్ని చూస్తున్నాడని మరియు మనకు ఏది అవసరమో దానికి దయచేస్తున్నాడని మనం నమ్మవచ్చు. మనం దేవుణ్ణి అనుసరించడానికి మరియు ప్రేమతో ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన తన స్వంత సమయంలో, తన స్వంత మార్గంలో మనకు ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మకంగా ఉండవచ్చండి. కాబట్టి దేవుణ్ణి నమ్మకంగా అనుసరించడానికి, ప్రేమతో దయతో ఇతరులకు సేవ చేయడానికి మనకు శక్తిని ఇవ్వమని అనుదినం ప్రార్థన చేయాలి. మనం కూడా రూతు వలె దేవుని నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందగలము. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.